హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో రిలేషన్ అండ్ ఫంక్షన్లోని ఎక్సర్సైజ్ 1.Cలోని మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. మొత్తము 5 క్వశ్చన్లు ఉండడం జరిగింది. 5 కూడా ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లోని 2 ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే, తర్వాత 2, 3 మొత్తం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తానని. అలాగే జనవరి డిసెంబర్ ఐపీకి సంబంధించి, అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఖచ్చితంగా 40 డేస్ ప్లాన్ అని సెకండ్ ఇయర్కి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రివిజన్గా. ఓకే, నేను త్వరగా సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేది రెగ్యులర్గానే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. సెక్షన్ 1లోని సెక్షన్ 1.Cలోని ఫస్ట్ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగనే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ చాప్టర్ వైజ్ వెయిటేజ్, అలాగనే క్వశ్చన్ పేపర్స్ కూడా, హ్యాండ్ బుక్స్ కూడా, అంటే క్వశ్చన్ బ్యాంక్స్ కూడా రిలీజ్ అయినాయి. అవన్నీ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. ఓకే, గ్రూప్లో ఏమేమి ఉంటాయి, ఏం కథ, అసలు ఎలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది దాంట్లో. ఓకే, ఇక్కడ చూడండి సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్. షో దట్ ద ఫంక్షన్ R2, ఇక్కడ చూడండి ఫంక్షన్ is to R to R, అంటే రియల్ నెంబర్ టు రియల్ నెంబర్ గివెన్ బై f of x equal to x cube ఈజ్ ఇంజెక్టివ్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చెప్తున్నది రియల్ నెంబర్ టు రియల్ నెంబర్, అంటే నువ్వు ఇన్పుట్ చేసేది రియల్ నెంబర్ ఉండే, అవుట్పుట్ కూడా రియల్ నెంబర్ అయి ఉండాలి. రియల్ నెంబర్స్ అంటే మాట్లాడుకున్నాం మనం, రేషనల్ నెంబర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అలాగే హోల్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఇది సేమ్ 1.Bలో ఫస్ట్ క్వశ్చన్లోనే వచ్చినట్టే వచ్చింది. ఓకే, సేమ్ అలాగనే చేయాలి మన కండిషన్ పరంగా. ఇప్పుడు f of x equal to x cube. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. గివెన్ ద f R to R, ఇక్కడ చూడండి, అలాగే ఫంక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది, f of x equal to x cube. అంటే దానికి అర్థం ఏంటండి, మనకి ఇది ఇంజెక్టివ్ అంటే ఏంది, దానికి అర్థం 1 అని అర్థం. ఏంది 1 అవ్వాలంటే రూల్ ఏంటండి, వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే దాన్ని 1 అంటాం. కాబట్టి ఆ 1 కనుక్కోవడానికి కండిషన్ మనకి ఏం తెలుసు, f of x1 equal to f of x2 కదా. ఓకే, ఇది కండిషన్ మనకి, అంటే అవునా కాదా, అసలు 1 అవుతుందా లేదా అని కనుక్కోవడం కోసం ఇది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి f of x అంటే మనకేంది, f of ఇక్కడ 1 కాబట్టి 1 క్యూబ్, f of x వాల్యూ ఎంత, x క్యూబ్. ఇక్కడ 1 అనుకున్నాం కాబట్టి 1, అంటే ఇది రెండోది, ఇది ఒకటోది, అది రెండోది అని. f of x అంటే ఏంది, x క్యూబ్ కదా. ఓకే, ఇక్కడ రెండోది కాబట్టి రెండోది. ఓకే, ఇక్కడ చూడండి క్యూబ్ క్యాన్సిల్ చేయండి, అంటే ఏమొచ్చింది, x1 equal to x2. దీని మీనింగ్ నేను చాలా సార్లు చెప్పాను. ఏంటిది, వేరు అవుట్పుట్స్కి వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ ఉన్నాయి అని. x1 equal to x2 వచ్చేసింది, అయిపోయింది కండిషన్. మనకి ఎప్పుడైతే x1 equal to x2 వచ్చిందో అప్పుడు అది ఖచ్చితంగా ఇంజెక్టివ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. దేర్ఫోర్ f ఈజ్ ఏమని రాస్తాం, ఇంజెక్టివ్ అని రాస్తే సరిపోతుంది, ఇంక అంతే, అయిపోయింది. ఓకే, ఏం లేదు మనకి పెద్ద విషయంగా. ఓకే, క్వశ్చన్ f ఈజ్ ఇంజెక్టివ్. మరి ఎగ్జాంపుల్గా రాసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను f of x equal to x cube కదా. ఓకే, x క్యూబ్, నేను x బదులు 1 తీసుకుంటాను, x equal to 1 తీసుకుంటాను. 1 తీసుకున్నాను అంటే 1 క్యూబ్ ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది కదా. అంటే 1 అప్లై చేస్తే 1 వచ్చింది. ఇప్పుడు x equal to -1 తీసుకుంటాను. f of -1 equal to -1 హోల్ క్యూబ్ కదా. ఫంక్షన్లో అప్లై చేస్తే మనకి ఓకే, ఇన్పుట్ చేస్తుందేమో 1, అవుట్పుట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇన్పుట్ చేస్తుందేమో -1, అవుట్పుట్ ఏమొస్తుంది, -1 వస్తుంది. ఎందుకు, -1 క్యూబ్ అంటే ఏంది, -1 ఇంటూ -1 1 మొత్తం ఇంటూ చేస్తే 1, ఒక మైనస్ మిగులుతుంది కాబట్టి ఒక మైనస్. కాబట్టి ఇక్కడ చూడండి వేరు అవుట్పుట్స్, x ఏమో 1, x ఏమో -1, వేరు అవుట్పుట్స్ ఇస్తున్నాం. మనకి
ఇన్పుట్ కూడా ఏమవుతుంది వేరు వేరు రావడం జరుగుతుంది. 1 అని కాదు, ఏదన్నా తీసుకోవచ్చు. x ఈక్వల్ టు 2 తీసుకోవచ్చు. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే ఏంది 2 2 జా 4 4 2 జా 8 అంటే 8 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయడం అని అర్థం. ఓకే, x ఈక్వల్ టు -2 తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ -2 తీసుకుంటే -2 క్యూబ్. ఓకే, అంటే ఇప్పుడు -2 క్యూబ్ అంటే ఎంత -8 వస్తుంది. ఎందుకు క్యూబ్ ఉన్నప్పుడు మనకి పవర్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఆ మైనస్ ఏమవుతుంది అంటే ఈవెన్ అవుతుంది. ఎప్పుడైతే పవర్ ఆడ్ నెంబర్ ఉందనుకో ఆ మైనస్ అలాగనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. -8 వచ్చింది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 2 అప్లై చేస్తున్నాం, ఇక్కడ -2 అంటే వేరు ఇన్పుట్స్ ఇస్తాం, వేరు అవుట్పుట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది 1 1. అంటే ఇంకా మీరు దీన్ని డయాగ్రామ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డయాగ్రామ్గా అప్లై చేయాలనుకుంటే మీరు సింపుల్గా 1 -1 2 -2 నువ్వు అప్లై ఇన్పుట్వి. ఓకే, ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి 1 -1 8 -8. 1కి 1 -1కి -1 అలాగే 2కి 8 -2కి -8. అంటే వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది ఇంజెక్టివ్, అదే 1 1. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఎక్సర్సైజ్ 1.cలోని సెక్షన్ 1లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది మనకి కొంచెం పర్ముటేషన్స్ గుర్తుందే, మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ కొంచెం అలాంటిది అనమాట. ఓకే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆల్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ద సెట్ 1 2 3 4 5 6 -- n ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 ఇవన్నీ న్యాచురల్ నంబర్ టు న్యాచురల్ నంబర్ అంటే ఇన్పుట్స్ న్యాచురల్ నంబర్ ఉండాలి, అవుట్పుట్స్ న్యాచురల్ నంబర్స్ ఉండాలి. అంటే ఎంతవరకు 1 నుంచి ఇంక ఎంతవరకన్నా అంటే ఎన్ని టర్మ్స్ ఇంక ఎంతవరకన్నా మనకు చెప్పలేం. బిగ్గెస్ట్ న్యాచురల్ నంబర్ ఎప్పటికీ చెప్పలేం, అందుకే లాస్ట్కి ఎన్ని అని పెడతాం, ఎన్ని టర్మ్స్ అని అర్థం. మరి ఆ న్యాచురల్ నంబర్స్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట, అంటే డొమైన్ కోడొమైన్. ఓకే, మరి వాటితో ఆన్ టు ఫంక్షన్స్ అవుతాయా లేదా అనేది ఇక్కడ చూడండి. ఎన్ని టర్మ్స్ ఆన్ టు ఫంక్షన్ ఉంటాయి అని చెప్పాలన్నమాట ఇక్కడ. అంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆల్ ఆన్ టు ఫంక్షన్స్ అంటే ఇప్పుడు చూడండి సింపుల్గా మీకు చెప్తాను. ఇది ఏంది డొమైన్ అనమాట, అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఈ x వాల్యూ అంటే ఏంది ఇన్పుట్ అంటే డొమైన్. ఇగో ఇక్కడ రాశాను డొమైన్ అంటే ఏంది ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 ఇంకా డాష్ ఎన్ని టర్మ్స్ వరకు అంటే ఇంక మొత్తం అనమాట. ఇప్పుడు y కూడా అవుట్పుట్స్ అంటే కోడొమైన్ అంటే 1 2 3 4 5 6 7 డాష్ ఎన్ని టర్మ్స్ వరకు. ఇక్కడ ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అంటే ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి 2 ఇట్ సెల్ఫ్ అంటే తనకు తాను అని అర్థం అనమాట. అంటే ఇక్కడ న్యాచురల్ నంబర్స్, ఇక్కడ న్యాచురల్ నంబర్స్ ఆల్. ఓకే, ఇక్కడ బాగా గమనించండి. ఆల్ ఆన్ టు ఫంక్షన్స్ అంటే ఏంది ప్రతి అవుట్పుట్కి అంటే ప్రతి కోడొమైన్కి ఒక పేర్ ఇమేజ్ అనేది కలిగి ఉండాలి. అంటే 1కి ఏదో ఒక ఇమేజ్, 2కి ఏదో ఒక ఇమేజ్, 3కి ఏదో ఒక ఇమేజ్, ఇలా మొత్తం ఎన్ని తయారవ్వచ్చు ఆన్ టు ఫంక్షన్స్కి ఇక్కడ అదే చెప్తున్నది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆల్ ఆన్ టు ఫంక్షన్స్. ఇక్కడ ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, మరి ఎన్ని మ్యాపింగ్ అవ్వచ్చు అనేది కండిషన్ అనమాట. ఓకే, ఇది పర్ముటేషన్స్కి కొంచెం అంటే అరేంజ్ చేసేది ఉంటుంది. ఇక్కడ చూడండి డొమైన్ యాజ్ 1 2 3 4 5 6 డాష్ ఎన్ని ఎలిమెంట్స్. కోడొమైన్ అంటే ఇన్పుట్ అనమాట, ఇవి అవుట్పుట్స్ 1 2 3. ఎందుకు మనం 2 సార్లు రాసుకున్నాం అంటే ఇక్కడ చూడండి 2 ఇట్ సెల్ఫ్ తనకు తాను అంటే ఇన్పుట్ అదే అవుట్పుట్ అదే అనమాట, తనకు తాను. ఓకే, ఫర్ ఎనీ ఆన్ టు ఫంక్షన్. మరి ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఏంది ఎవ్రీ కోడొమైన్ ఎలిమెంట్స్ మస్ట్ బి యూజ్డ్ ఎగ్జాక్ట్లీ వన్స్. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఆన్ టు అవ్వాలంటే ఏంది మనకు రూలు, కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక ఇన్పుట్ని మ్యాచింగ్ పేర్ ఇమేజ్ చేయాలి. అంటే 1కి ఏదో ఒకటి, 2కి ప్రతి ఒక్కటి అవ్వాలి అక్కడ. ఓకే, అలా అవుతాయి కదా, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, మరి ఎన్ని అవుతాయి అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, మస్ట్లీ యూజ్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మనం ఎన్ని అవుతాయో కనుక్కోవాలి, అంటే ఎన్ని అరేంజ్ అవుతాయో కనుక్కోవాలి. అరేంజ్ అంటే ఏంది పర్ముటేషన్ అని మాట్లాడతాం మనం 6th లెసన్లో. మనము 6th లెసన్ రైట్. అంటే ఇప్పుడు ఎన్ని అవుతాయి, ఇటు పక్క న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అటు పక్క న్యాచురల్ ఇన్పుట్ న్యాచురల్ నెంబర్స్, అవుట్పుట్ కూడా న్యాచురల్. మరి ఎన్ని మ్యాపింగ్ అవ్వచ్చు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే,
ఆల్ పాసిబుల్ ఇక్కడ అరేంజ్ ద ఎన్ని కోడొమైన్స్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ పాసిబుల్ వేవ్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే ఎన్ని నంబర్లు ఉన్నాయో అన్ని కూడా మ్యాచింగ్ అవుతాయి. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ పర్ముటేషన్స్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ ఎన్ని. ఇక్కడ చూడండి మనం అరేంజ్ చేయాలంటే ఫార్ములా మనకు తెలుసు, NPR ఈక్వల్ టు N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ కదా. అంటే ఇప్పుడు మనకి వీటిని అరేంజ్ చేయాలి. ఇటు పక్క మనకి ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్, అవుట్ మనకి అరేంజ్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి ఎన్ని, అవి కూడా ఎన్ని టర్మ్సే. కాబట్టి ఇక్కడ చూడండి NPR అంటే మళ్ళీ మీకు 6th లెసన్ గుర్తు చేస్తాను. ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎన్నే, కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ని అరేంజ్ చేయాలి, మొత్తం ఎన్నిటికి మ్యాపింగ్ చూపించాలి, అన్నిటికీ చూపించాలి, ఇక్కడ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ చూపించాలి. అలా చూపిస్తేనే అది ఆన్ టూ అవుతుంది. కాబట్టి ఆర్ కూడా ఏమవుతుంది, ఎన్ని టర్మ్స్ ఉండే మొత్తం ఆర్ ఈక్వల్ టు కూడా ఎన్ అవుతాయి. కాబట్టి ఎన్ని అరేంజ్ చేయాలని కోసం మనం ఇది ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎన్కి ఎన్, ఆర్కి వాల్యూ, అంటే ఆర్ వాల్యూ కూడా ఎంత ఇక్కడ మనకి సేమ్ ఎన్ వాల్యూనే. కాబట్టి ఫార్ములా చూడండి అప్లై చేద్దాం. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ వాల్యూ ఎన్ మైనస్ ఆర్ ఎంత మనకి ఎన్ఏ, ఎందుకు మనం అరేంజ్ చేయాల్సింది కూడా ఎన్ని టర్మ్సే. ఓకే, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్లో కల్లా ఎన్ని పోతే 0 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 0 ఫ్యాక్టోరియల్ ఆల్వేస్ 1, గుర్తుందా మీకు, 0 ఫ్యాక్టోరియల్ ఆల్వేస్ 1. కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై 1 అంటే టోటల్ n ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ చూడండి మనము ప్రతి దానికి మ్యాపింగ్ అవుతాయి ఇంకా. ఓకే, అంటే ఎన్ని టర్మ్స్ మ్యాపింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉండే ఎన్ని నంబర్స్ ఉండే తెలియదు, కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి మ్యాపింగ్ అనేది చేయొచ్చు. ఎందుకు ఇట్ సెల్ఫ్. ఓకే, అరేంజ్మెంట్స్ గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1 2 3 1 ఇక్కడ చూడండి 1 2 3. ఓకే, ఇక్కడ కూడా అదే తీసుకుందాం. ఓకే, ఇక్కడ 1 2 3 1 2 3 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఆన్ టు అంటే ఏంది, కోడొమైన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఒక్కదానికి మ్యాపింగ్ అవ్వాలి. 1కి నాకు ఇప్పుడు అవకాశం ఉండేది, బాగా చూడండి. 1ని మ్యాపింగ్ చేయడానికి నాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మొత్తము 3 ఉన్నాయి. అంటే 1ని 1 కన్నా చేయొచ్చు, 1ని 2కి చేయొచ్చు, 1ని 3కి చేయొచ్చు. నేను 1కి 1 చేస్తున్నాను. అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1కి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి ఇంటూ. ఓకే, ఇప్పుడు 1ది ఒకటి మ్యాపింగ్ చేసేసాను. ఓకే, ఇదికి అయిపోయింది. మరి ఇప్పుడు 2ని మ్యాపింగ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఓకే 2ని దీనికి మ్యాపింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ 2 మ్యాపింగ్ అయిపోయినాయి. ఇప్పుడు 3కి మ్యాపింగ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఒక్క అవకాశం ఉంది. మొత్తం ఇంటూ చేయండి, 3 2 6. ఓకే, ఇక్కడ కూడా ఇదే ఫార్ములానే నేను ఉపయోగించినది, పర్ముటేషన్ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. ఇక్కడ చూడండి, అంటే మనకి కొన్ని నంబర్లు కదా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను అందుకు ఈ ఫార్ములా అనేది ఉపయోగించినాను. ఇప్పుడు చూడండి ఎన్ అంటే ఏంది, టోటల్ నంబర్ ఆఫ్ మొత్తం ఎన్ని టర్మ్స్ 3 పర్ముటేషన్ ఆర్ మొత్తం అరేంజ్ ఎన్ని చేయాలి, మనం 3 చేయాలి. కాబట్టి 3. ఇప్పుడు ఫార్ములా ఉపయోగించండి. ఎన్ అంటే ఇది ఎన్, ఇది ఆర్ వాల్యూ చూడండి. ఎన్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఎంత 3నే మైనస్ ఆర్ వాల్యూ ఎంత, ఇక్కడ కూడా 3నే 3 ఫ్యాక్టోరియల్. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 3 0 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే దాని మీనింగ్ ఏంటండి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 3 నుంచి మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 1 1 క్యాన్సల్, 3 2 6. ఇగో చూడండి సేమ్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మనకి సింపుల్గా 1 2 3 ఉన్నాయి కాబట్టి సింపుల్గా అయిపోయింది. అక్కడ మనకి ఎన్ని టర్మ్స్కి ఆన్ టు అవుతాయి, ప్రతి ఎన్ని ఫంక్షన్ ఎన్ని మ్యాపింగ్ చేయొచ్చు అనేది ఇక్కడ నంబర్ ఆఫ్, అంటే మొత్తం ఎన్ని మ్యాపింగ్ చేయొచ్చు n ఫ్యాక్టోరియల్. అంటే అక్కడ ఉన్న ప్రతి నంబర్కి ప్రతి ఒక్కటి మ్యాపింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని నంబర్సే, అక్కడ కూడా ఎన్ని నంబర్సే, అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని టర్మ్స్ మొత్తానికి మ్యాపింగ్ చేయొచ్చు. అంటే సేమ్ ఈక్వల్ ఉన్నాయి. దాని మీద ఇక్కడ ఒక కండిషన్ ఉంది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో అంటే మనకి ఎంసెట్ కానీ జేఈలో ఇంపార్టెన్స్ అవుతాయి ఇవన్నీ. ఓకే, ఇఫ్ ఎన్ ఇక్కడ చూడండి, ఎఫ్ ఏ టు బి ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి, దేర్ ఓన్లీ విల్ ఇక్కడ క్లైమ్ దట్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ మనకి సేమ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ 8 ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను 8 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ అంటే మీకు మొత్తం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండే, ఇక్కడ ఏలో 8 ఉండే, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా 8 ఉండే. ఎప్పటికన్నా సరే
ఇటుపక్క అటుపక్క సమానమైన ఎలిమెంట్స్ గాను ఉంటే 1 1 ఆన్ టు ఈక్వల్ అవుతుంది. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్. అంటే మీకు ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇటుపక్క ఇన్పుట్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అటుపక్క కూడా అవుట్పుట్స్, అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈక్వల్ అయిపోతాయి ఆ రెండు. అందుకే ఈ కండిషన్ రాశాను ఇక్కడ. నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 8, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 8. దేర్ ఓన్లీ విల్ క్లెయిమ్ దట్ ద నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ దేనికి ఈక్వల్ అవుతాయి, నంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్. ఇవి రెండు సమానం అయిపోతాయి. 1 1 ఈక్వల్ అయిపోతుంది, ఆన్ టు కూడా ఈక్వల్ అయిపోతుంది. ఓకే, ఇది అనమాట. మొత్తం ఎన్ని ఫ్యాక్టోరియల్ చేయొచ్చు, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం అలా మ్యాపింగ్ చేసుకుంటా ఎన్ని టర్మ్స్ చేస్తే n ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నోడం. ఓకే స్టూడెంట్స్, రిలేషన్ అండ్ ఫంక్షన్లోని ఎక్సైజ్ 1.cలోని సెక్షన్ 2లోని 1-2 క్వశ్చన్స్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇది మనకి ఈక్వలెన్సీ రిలేషన్ గురించి, అంటే దాని లోపల ఏముంటాయి రిఫ్లాక్టివ్ రిలేషన్. మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం వీటి గురించి కదా. ఓకే, ఎక్సర్సైజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనిలో గురించి మనం చేసాం కూడా. ఓకే, దానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఓకే, ఇంత పెద్ద క్వశ్చన్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, షార్ట్గా చేసి చెప్తాను మీకు. గివెన్ ఏ నాన్ ఎంటీ సెట్ ఎక్స్, అంటే నాన్ ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్ కాకుండా మీకు దాని లోపల ఏవో ఒక నంబర్లు ఉండాలి అని అర్థం. ఓకే, తీసుకుందాం మనం సొల్యూషన్. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది సొల్యూషన్. ఓకే, గివెన్ ఏ నాన్ ఎంటీ సెట్ ఎక్స్, అంటే ఇక్కడ చూడండి, లెట్ ఎక్స్ ఈక్వల్ టు సెట్ ఏమనుకుందాము 1 2 అనుకుందాం. ఓకే, నాన్ ఎంటీ సెట్ అంటే దాని లోపల నంబర్లు ఉండాలి. ఓకే, ఇటుకి అయిపోయింది క్వశ్చన్. కన్సిడర్ p of x which is the test of all subset of x. p of x అనేది కనుక్కోవాలి. p of x అంటే ఏంది, మనకి సబ్సెట్స్ కనుక్కోవాలి దీనికి. అంటే సబ్సెట్స్ అంటే ఏంది, మనకి మొత్తం ఎన్ని ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. ఓకే, దానికి స్క్వేర్ చేస్తే మొత్తం సబ్సెట్స్ అంటే ఏం లేదు, దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ని విడవిడ తీసి రాయాలి అంతే. ఓకే, దాని లోపల కూడా ఎంటీ సెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంటీ సెట్ ఒకటి, ప్రతి సెట్లో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది ఏంది, ప్రతి సెట్లో ఒక ఎంటీ సెట్ దాగుంటుంది అని అర్థం. అంటే ఇక్కడ చూడండి పై, ఓకే, తర్వాత 1, ఓకే, తర్వాత 2, తర్వాత 1 2 అలా మొత్తం రాసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఏంది సబ్సెట్స్ కనుక్కున్నాం. అంటే ఇక్కడ చూడండి సబ్సెట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి 1 2 ఉండే, మళ్ళీ 1 2 ఇందులో ఉండే, అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మళ్ళీ ఇందులో ఉండాలి. ఇగో ఇక్కడ చూడండి, విచ్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ క్వశ్చన్ డిఫైన్ రిలేషన్. ఓకే, రిలేషన్ అనేది ఉంది. ఆర్ p of x యాజ్ ఫాలోవర్స్ ఫర్ సబ్సెట్స్ ఏ కమా బి. అంటే ఈ సబ్సెట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏ బి తీసుకోవాలి. ఓకే, ఇన్ p of x. ఓకే, ఇందులోని ఏ బి అనేది సెట్స్ తీసుకోవాలి. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి, ఒకవేళ ఇది ఏ అనుకుంటే ఇది బి, నీ ఇష్టం ఎట్లాగన్నా. ఒక ఏ సెట్ బి సెట్ తీసుకో దీంట్లో. ఓకే, మనం కనుక్కున్న సబ్సెట్స్లో అందులోని ఎలిమెంట్స్ని ఒకటి ఏ సెట్ బి సెట్గా తీసుకో. ఓకే, అయిపోయింది. ఆర్ రిలేషన్ టు, ఇక్కడ చూడండి, ఆర్ ఏ రిలేషన్ టు బి, అంటే ఏ అంటే ఇది మనం ఇది తీసుకున్నాం అనుకో, దానికి రిలేషన్ బి. ఓకే, ఆర్ రిలేషన్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ సబ్సెట్ బి. అంటే రిలేషన్ ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ మనం ఇది అండర్లైన్ చేసుకున్నాం. ఆర్ రిలేషన్, ఇక్కడ బాగా వినండి, ఏ రిలేషన్ బి ఏంటిది మనకి సబ్సెట్. ఓకే, ఏ సబ్సెట్ బి అంటే ఇక్కడ చూడండి, నువ్వు ఇక్కడ ఏ తీసుకున్నావు అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఏ బదులు 1 తీసుకుంటాను. బాగా వినండి, కండిషన్ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే ఏ ఎంత 1 తీసుకుంటున్నాను, బి ఏం తీసుకుంటున్నాను అంటే 1 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ సబ్సెట్ బి అయిందనుకో, అంటే ఏ సబ్సెట్ బి అంటే ఏంది, సబ్సెట్ అంటే ఏంది ఇంతకీ. ఓకే, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఏముంది 1 ఉంది, అంటే ఇక్కడ కూడా 1 ఉంది కదా. ఓకే, సబ్సెట్ అయిపోయినట్టే, అర్థమవుతుందా. అంటే ఏ సబ్సెట్ బి ఇది, అంటే ఏ సబ్సెట్ బి అంటే అలా అయ్యిందనుకో. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉంది, అంటే ఏ రిలేషన్ బి, అంటే ఈ రెండింటికి రిలేషన్ ఉంది అని అర్థం. ఇలా అవ్వాలి. ఏ సబ్సెట్ బి అయింది అనుకో, అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏ రిలేషన్ బి అవుతుంది. ఇదే ఆ కండిషన్. ఏ
ఏ ఆర్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ సబ్సెట్ బి. రిలేషన్ అవ్వాలంటే ఏంది, ఏలో ఉన్న ఒక రిలేషన్ అవ్వాలంటే ఏంది, ఏ సెట్లో ఉండేదంతా బిలో ఉండాలి. ఓకే, అలా ఉంటేనే రిలేషన్ అవుతుంది. మరి ఆ రిలేషన్ బేస్ చేసుకొని రిలేషన్ బేస్ చేసుకొని అండ్ ఈక్వలెన్స్ రిలేషన్, మరి ఆ ఈక్వలెన్స్ రిలేషన్ అవుతాయా లేదా కనుక్కోమంటున్నారు. రిలేషన్ చెప్పేస్తున్నారు మనకి, అంటే ఏంది రిలేషన్ అని చెప్పేస్తున్నారు. ఆ రిలేషన్ బేస్ చేసుకొని మనం ఈక్వలెన్స్ రిలేషనా కాదా అవునా అనేది కనుక్కోవాలి. ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వాలంటే ఏంది, రిఫ్లాక్టివ్ రిలేషన్ అవ్వాలి, సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలి, ట్రాన్సిటివ్ రిలేషన్ అవ్వాలి. ఈ 3 ప్రూవ్ అవుతూనే ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. అందులోని ఒక్కటి కూడా రాంగ్ అయిందనుకో ఖచ్చితంగా అది ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వదు. అర్థమైంది కదా. ఏ రిలేషన్ బి అంటే ఎలా ఉండాలి, ఏ సబ్సెట్ టు బి. అంటే ఇందులో ఏ బి నువ్వు ఏమన్నా 2 తీసుకో ఈ పవర్ సెట్లో. ఓకే, ఈ పవర్ సెట్లో ఏదన్నా ఒక ఏ సెట్ తీసుకో, బి సెట్ తీసుకో. అది ఏ సబ్సెట్ టు బి అయిందనుకో అప్పుడు ఏమవుతుందంటే ఏ రిలేషన్ టు బి అవుతుంది అనమాట నీకు. ఇది కండిషన్ వాళ్ళు చెప్పినది. ఓకే, ఇప్పుడు నంబర్ 1 చెక్ చేద్దాం. నంబర్ 1 ఏంటిది, మనము ఏం చెక్ చేయాలి, 3 చెక్ చేయాలా. రిఫ్లాక్టివ్ రిలేషన్, సిమెట్రిక్ రిలేషన్, ట్రాన్సిటివ్ రిలేషన్. ఓకే, ఫస్ట్ రిఫ్లాక్టివ్ రిలేషన్ చెక్ చేద్దాం. రిఫ్లాక్టివ్ రిలేషన్ ఇక్కడ చూడండి. రిఫ్లాక్టివ్ రిలేషన్ అవ్వాలంటే ఏందండి, ఏ కామా ఏ అంటే తనకు తాను, ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, ఇట్ సెల్ఫ్. ఓకే, తనకు తానే ఉండాలి. ఓకే, ఎక్కడ ఉండాలి, రిలేషన్లో ఉండాలి. ఇప్పుడు మనము ఈ 4ని బేస్ చేసుకొని మనము ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నది. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. ఓకే, ఏ ఈక్వల్ అంటే ఇందులోని ఒకటి తీసుకుంటున్నాను, ఒక సెట్ని తీసుకుంటున్నాను. ఏది, ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి రిఫ్లాక్టివ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి కండిషన్ ఏంటిది, మనకి ఇలా మనం ప్రూవ్ చేసినామనుకో ఆటోమేటిక్గా రిలేషన్ అవుతుంది. అంటే ఏ సబ్సెట్ టు ఏ రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంది, తనకు తానే ఉండాలన్నమాట. తనకు తాను ఏ సబ్సెట్ టు ఏ అంటే ఇప్పుడు నేను తీసుకున్న 1 అనేది ఇందులో ఉందా లేదా, ఉంది, తనకు తానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 1 సబ్సెట్ టు ఏమవుతుంది, 1 తనకు తానే ఉన్నాడు. కాబట్టి ఇది ఏమవుతుంది, దేర్ఫోర్ ఆర్ ఈజ్ రిఫ్లాక్టివ్. ఓకే, ఇంకా అయిపోయింది, అంతే, తనకు తానే ఉన్నాడు. ఓకే, ఇంకా అయిపోయింది వీడికి. ఇప్పుడు మనము సిమెట్రిక్ రిలేషన్ చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి రెండోది సిమెట్రిక్ రిలేషన్ చెక్ చేద్దాం. సిమెట్రిక్. ఓకే, ఇక్కడ సిమెట్రిక్లో ఒక రూల్ అవ్వాలంటే ఏంది, మనకి ఏ కామ బి రిలేషన్లో ఉందనుకోండి, బి కామ ఏ కూడా రిలేషన్లో ఉండాలి. ఆ రిలేషన్ అవ్వాలంటే కండిషన్ మనకి ఇది ఇంపార్టెంట్. ఓకే, ఏ కామ నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు 1,2 తీసుకుంటున్నాను. మళ్ళీ ఇవి ఎందులో ఉండాలి, ఇందులో ఉండాలి. అదే చెప్తున్నది ఇక్కడ. ఏ రిలేషన్ టు బి ఇఫ్ ఓన్లీ ఏ సబ్సెట్ టు బి. చూడండి, మనకి 1 తీసుకున్నాను నేను సెట్, అలాగనే సెట్ ఇందులో ఉన్న సెట్ 1,2 తీసుకున్నాను. మనకి సిమెట్రిక్ అవ్వాలంటే ఏంది, ఏ సబ్సెట్ టు బి అవ్వాలి కదా. ఫస్ట్ ఏ సబ్సెట్ టు బి చెక్ చేద్దాం. ఇక్కడ రిఫ్లాక్టివ్ కాబట్టి ఏకి ఏ రాసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటిది, సిమెట్రిక్ కాబట్టి ఏలో ఉన్నది ఒక్కటి బిలో ఉండాలి. ఓకే, ఇక్కడ అదే ఏ కామా బి ఉందో లేదో చెక్ చేద్దాం రిలేషన్లో. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఎంత ఉంది, 1 సబ్సెట్ టు బి ఎంత, 1,2. అంటే 1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఉంది కదా, 1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఇక్కడ చూడండి ఏ సబ్సెట్ టు బి చేసినాం మనం, అంటే ఏ బి అంటే ఏ బి చేసేసాం. మళ్ళీ ఇప్పుడు ఏముండాలా, బిఏ అనేది చెక్ చేద్దాం. అంటే బి సబ్సెట్ టు ఏ రావాలి. ఓకే, చూద్దాం. బి ఏముంది మనకి, 1, 2 సబ్సెట్ టు ఏ ఏముంది, 1. ఓకే, ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే 1, 2 తీసుకున్నాను, ఇక్కడ 1 తీసుకున్నాను. ఓకే, 1, 2 తీసుకుంటే బి సబ్సెట్ టు ఏ అంటే ఏంది, బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఓకే, 2 ఉందా, లేదు. కాబట్టి దేర్ఫోర్ బి సబ్సెట్ టు ఏ నాట్ రిలేషన్.
ఇక్కడ ఈ రిలేషన్ అనేది అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఇక్కడ మనకి రిఫ్లాక్టివ్ లెక్కనే ఇందులో ఉన్న 4 ఎలిమెంట్స్ని 4 సెట్లనుగా ఒకటి ఏ ఒకటి బి అనుకొని చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఏకి ఏ, ఒకసారి ఏబి, అలాగనే బిఏ. ఇక్కడ చూడండి ఇదేమో మనకి ఏమైంది, ఏ సబ్సెట్ బి అయింది, కానీ ఇది మాత్రం బి సబ్సెట్ ఏ కావట్లేదు. కాబట్టి ఇంకా ఇది పూర్తిగా ఈక్వలెన్స్ రిలేషన్ కూడా కాదు. కాబట్టి దేర్ఫోర్ ఏమని రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ నాట్ సిమెట్రిక్. ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు, సిమెట్రిక్ అని రాసుకోవచ్చు ఇంకా. ఓకే, అంటే సిమెట్రిక్ కాదు కదా, ఎందుకంటే మనకి ఇక్కడ ఏ సబ్సెట్ బి అయింది కానీ బి సబ్సెట్ ఏ కాలేదు. అంటే ఇక్కడ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో లేదు, కాబట్టి ఇది రాంగ్. తర్వాత ట్రాన్సిటివ్ చెక్ చేద్దాం. ట్రాన్సిటివ్ అవ్వాలంటే రూల్ ఏంది, ఏ కమ బి ఉండాలి, బి కమ సి ఉండాలి, ఏ కమ సి ఉండాలి. ఓకే, నేను 3 సెట్లు తీసుకుంటాను. ఏ పై తీసుకుంటాను, పై అంటే పై ఎంటీ సెట్ అనమాట. ఓకే, ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందిలేండి. అలాగనే బి ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. అలాగనే సి ఈక్వల్ టు 1, 2 తీసుకుంటాను. మన ఇష్టం, మీరు కూడా వెరైటీ కూడా తీసుకోవచ్చు. నాకు నచ్చినట్టు నేను తీసుకుంటున్నాను. ఓకే, అంటే నచ్చినట్టు కాదు, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది, ఎందుకంటే మనం చేస్తే ఖచ్చితంగా వస్తాయి ప్రాబ్లమ్స్ అవి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏ కమ బి చెక్ చేద్దాం. ఏ సబ్సెట్ బి. ఓకే, ఏలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉందా? ఓకే, ఏ ఏముంది మనకి, పై కదా, పై సెట్. బి ఏముంది, 1 ఉంది. ఇక్కడ చూడండి పై అంటే ఏంది, ఎంటీ సెట్. ఇది 1 అంటే ఏంది, ఇది ఒక సెట్. బి ఒక సెట్ ఏంది 1. అంటే బి సెట్లో ప్రతి ఎలిమెంట్లో ఏముంటుంది, ప్రతి సెట్లో ప్రతి ఒక్క ఎంటీ సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎంటీ సెట్ ఉంది, బాగా వినండి, ఇక్కడ ఎంటీ సెట్ ఉంది, ఇక్కడ కూడా 1 అనే సెట్ ఉంది. దాని లోపల ఏం దాగున్నట్టు, పై అనేది, అదే ఎంటీ సెట్ అనేది దాగున్నట్టు పై. కాబట్టి మనం ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది కూడా ఏ సబ్సెట్ బి, ఇట్ ఈస్ ట్రూ. అర్థమైందా? ఇది పై అంటే మనకి పై అంటే ఏంది, ఎంటీ సెట్ అనమాట. ఇక్కడ ఎంటీ సెట్ ఉంది ఏ సెట్లో, మరి బి సెట్లో కూడా ఏముంటుంది, ఎంటీ సెట్ దాగుంటుంది. ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో ఒక ఎంటీ సెట్ అనేది దాగుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు బి సెట్లో కూడా ఒక ఎంటీ సెట్ ఉంటుంది. నువ్వు వీటికి సబ్సెట్స్ రాయాలనుకో, ఇప్పుడు బికి సబ్సెట్స్ రాయాలనుకో, పై రాయొచ్చు, అలాగనే 1 రాయొచ్చు. అర్థమైందా? అదే సికి సబ్సెట్ రాయాలనుకో ఏం రాయొచ్చు, పై రాయొచ్చు, 1 రాయొచ్చు, 3 రాయొచ్చు. అర్థమైందా? మళ్ళీ 1, 2 రాయొచ్చు. ఓకే, ఇలా అనమాట. ఓకే, క్లియర్. ఖచ్చితంగా మనకి ప్రతి సెట్లో ఒక ఎంటీ సెట్ దాగుంటుంది. మరి ఇక్కడ పై, ఇక్కడ కూడా పై ఉంది, కాబట్టి ఏ సబ్సెట్ బి. ఎందుకు, ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి. తర్వాత బీసీ చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు బి సబ్సెట్ సి. ఓకే, బి చెక్ చేద్దాం. బి ఏముంది మనకి, 1 ఉంది. ఓకే, 1 సబ్సెట్ ఈక్వల్గా చూడండి, సబ్సెట్ సి ఏముంది, 1, 2. ఓకే, ఇక్కడ బి సబ్సెట్ సి అంటే ఇది బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సిలో ఉండాలి. బిలో ఉన్న 1 సిలో ఉందా లేదా, ఉంది. కాబట్టి బి సబ్సెట్ సి, దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెక్ చేయాలి. ఏది, ఏసి. ఏ ఎంత ఉంది మనకి, పై కదా. ఇప్పుడు ఏ సబ్సెట్ సి. ఓకే, ఇక్కడ చూడండి, ఇగో ఈ రిలేషన్ ప్రకారం ఆర్ రిలేషన్ టు బి ఇలా ఉంటేనే మనకి రిలేషన్ అవుతుంది. మనకి ఏ సబ్సెట్ సి అంటే ఏముంది మనకి, పై కదా. ఓకే, పై ఈ సబ్సెట్ సి ఏముంది, 1, 2. ఇందాక నేను చెప్పాను, ఇది మనకి సి యొక్క సెట్ ఏంది, 1, 2. అంటే ఆ 1, 2లో మనకి ఏం దాగుండే, పై సెట్ కూడా దాగుంది. కాబట్టి ఇది కూడా ట్రూ అయింది. అంటే ఏ సబ్సెట్ సి, దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఇప్పుడు చూడండి 3 అయినాయి. ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది, బిలో ఉన్న ఈ ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది, మళ్ళీ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సిలో ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ రిలేషన్. దేర్ఫోర్ ఆర్ ఈస్ ట్రాన్సిటివ్. ఎందుకు, ఏలో ఉన్న ప్రతి ఒక్కటి బిలో ఉంది, బిలో ఉన్న ప్రతి ఒక్కటి సిలో ఉంది, అలాగనే ఏలో ఉన్న ప్రతి ఒక్కటి సిలో ఉంది. అదే కదా మనకి ట్రాన్సిటివ్ అవ్వాలంటే రిలేషన్. ఓకే, ఇలా ఏ సబ్సెట్ బి అయిందనుకో అప్పుడు రిలేషన్ అనేది ఏర్పడుతుంది. మనము అవన్నీ కనుక్కొని చూసినాం. కానీ ఇక్కడ ఫస్ట్ది అయితే రిఫ్లాక్టివ్ అయితే అయ్యింది, సిమెట్రిక్ కాలేదు, మళ్ళీ ట్రాన్సిటివ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఇది రిలేషన్ అవుతుందా, అదే ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి ప్రూవ్ అవ్వాలి. ఇది రిఫ్లాక్టివ్ అవ్వాలి, ఇది సిమెట్రిక్ అవ్వాలి, ఇది ట్రాన్సిటివ్ అవ్వాలి. మనకి రిఫ్లాక్టివ్ అయ్యింది, ట్రాన్సిటివ్ అయింది, కానీ సిమెట్రిక్ కాలేదు. కాబట్టి దేర్ఫోర్ ఆర్ ఈజ్
నాట్ ఏంది ఈక్వలెన్సీ రిలేషన్, ఈక్వలెన్సీ రిలేషన్, నాట్ ఈక్వలెన్సీ రిలేషన్. అంతే స్టూడెంట్స్, ఆన్సర్ నోట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 1.cలోని సెక్షన్ 2లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇది ప్రాబ్లం. లెట్ ఏ ఈక్వల్ టు -1 0 1 2 3 అండ్ బి ఈక్వల్ టు -4 -2 0 2 అండ్ ఇక్కడ చూడండి ఎఫ్ అండ్ జి ఏ టు బి బి ఫంక్షన్స్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, అండ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1/2 మాడ్యులస్ -1 ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎఫ్ అండ్ జి ఆర్ ఈక్వల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ మేము ఒక ఏ సెట్ ఇవ్వడం జరిగింది, బి సెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు రెండు విధాలుగా అంటే ఇక్కడ ఫంక్షన్ ఏ టు బి అంటే ఏంది, నువ్వు ఏ అప్లై చేస్తే బిలోని ఆన్సర్స్ రావాలి. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇది ఏది ఎఫ్ ఆఫ్, ఇగో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ది, ఇది జీ ఆఫ్ ఎక్స్ది. అంటే ఇప్పుడు మనము ఈ ఫస్ట్కి జీని తుడిపేద్దాం. అంటే ఫంక్షన్ ఇక్కడ ఏముంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ కదా. అంటే నువ్వు ఎక్స్ బదులు ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అప్లై చేస్తే బిలో ఉండేటివి రావాలి. -4 అని రావచ్చు, -2 అని రావచ్చు, 0 రావచ్చు, 2 రావచ్చు, ఏవో కానీ బి సెట్లేటివ్ మాత్రమే రావాలి. ఓకే, అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జీ రాసుకో. ఇప్పుడు ఎఫ్ తుడిపేద్దాం. మళ్ళీ ఇక్కడ చూడు జీ ఏ టు బి అంటే నువ్వు జీ ఇక్కడ చూడండి మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పడం జరిగింది. అంటే ఎక్స్ ఈ ఏ సెట్లేటివ్ మాత్రమే. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ నువ్వు జీ ఆఫ్ ఎక్స్లో కన్నా సబ్స్టిట్యూషన్ చేస్తే అంటే -1 0 1 2 ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ బదులు సబ్స్టిట్యూషన్ చేస్తే బిలో ఉండేటివి రావాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్స్ జీ ఆఫ్ ఎక్స్ ఆన్సర్స్ ఈక్వల్ వస్తున్నాయా లేదా అని కనుక్కోమంటున్నారు. ఇది క్వశ్చన్. ఓకే, మరి చూద్దాం సొల్యూషన్. గివెన్ ద ఏ ఈక్వల్ టు -1, 0, 1, 2 అలాగనే బి ఈక్వల్ టు -4, -2, 0, 2. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి రెండు సపరేట్గా రాసుకుందాం మనం. ఓకే, ఎఫ్ ఇస్ టు ఏంది ఏ టు బి. ఓకే, తర్వాత జీ ఇస్ టు ఏ టు బి. ఓకే, అయిపోయింది. ఫంక్షన్స్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఏముంది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది మనకి ఏ 2 మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1/2 -1. ఓకే, మనకి సేమ్ రెండింటికి ఒకటే కండిషన్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే మీరు ఎక్స్ ఏం తీసుకోవాలి, ఏ సెట్లేటి మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రావాలి. అలా వచ్చిన తర్వాత ఎఫ్ ఆఫ్ వి సపరేట్, జీ ఆఫ్ వి సపరేట్ చేసిన తర్వాత ఆ రెండు ఆన్సర్స్ ఈక్వల్ వస్తున్నాయా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఎక్స్ ఏ ఈక్వల్ టు -1 0 1 2. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా అప్లై చేద్దాం. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు -1 అనుకుందాం. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ఏంది, ఎక్స్ వాల్యూస్ అన్నీ ఏ సెట్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి -1 అప్లై చేద్దాం. -1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఎక్స్ బదులు 1 -1. ఓకే, -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1, మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 1 జా 1 అంటే మొత్తం కలిపితే 2. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేద్దాం. 0 అప్లై చేస్తే ఈ ఫంక్షన్ అప్లై చేయండి. 0 స్క్వేర్ మైనస్ 0 ఈక్వల్ టు 0 స్క్వేర్ ఆన్సర్ 0 -0 ఈక్వల్ టు 0 ఆన్సర్ వస్తుంది. ఓకే, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఓకే, ఫంక్షన్ అప్లై చేయండి. 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 -1 అంటే ఆన్సర్ ఎంత 0. ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఇప్పుడు 2 తీసుకుంటే 2 స్క్వేర్ -2. ఓకే, 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 -2, 4 లో 2 పోతే 2. ఇక్కడ చూడండి మనకి ఏం చెప్పడం జరిగింది, ఏ
2b అంటే ఏంది దానికి అర్థం ఏ మీరు అప్లై చేస్తే ఇగో ఏ సెట్లో ఉండేటివన్నీ అప్లై చేస్తాం -1 0 1 2 ఓకే అప్లై చేస్తే మనకి ఏమొచ్చినాయి 2 0 2 అనేటివి రావడం జరిగింది. మరి అవి బి సెట్లో ఉన్నాయా? ఓకే సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన కండిషన్ ప్రూవ్ అయిపోయింది. ఓకే అంటే మనం ఏ సెట్లో ఉండేటివి మాత్రం అప్లై చేస్తే బిలో ఉండేటివి వచ్చింది. ఓకే క్లియర్ ఆన్సర్స్ వచ్చేసినాయి. మనకేంది క్వశ్చన్ ఇప్పుడు జీ కూడా కనుక్కోవాలి సేమ్ ఇలాగనే ఎక్స్ బదులు ఈ ఏ సెట్లో ఉండేటివన్నీ అలా చేసిన తర్వాత వీటి ఆన్సర్లు ఆ జీ ఆన్సర్లు కానీ సేమ్ వచ్చినాయి అనుకో అప్పుడు ఈక్వల్ అని రాయాలి. రాలేదంటే నాట్ ఈక్వల్ అని రాయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్వి జీ ఆఫ్ ఎక్స్వి ఈక్వల్ వస్తే ఈక్వల్ అని రాసేయాలి, లేకుంటే లేదు అని రాసేయాలి. ఓకే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1/2 మైనస్ 1 కదా. ఓకే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మనం ఏవి అప్లై చేయాలి? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏ సెట్లేటి మాత్రమే అప్లై చేయాలి. ఏ సెట్ ఏముంది -1 0 1 2 కదా. ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే -1 తీసుకున్నాం. ఓకే -1 అప్లై చేసి చూద్దామా ఇంకా జీ ఆఫ్ ఎక్స్లో. ఓకే జీ ఆఫ్ ఎక్స్ -1 అంటే ఎక్స్ బదులు -1 ఇగో ఇక్కడ చేసినట్టే 2 మాడ్యులస్ ఎక్స్ ఎక్స్ ఎంత ఇప్పుడు మనకి -1 -1/2 మాడ్యులస్ -1. మీరు మాడ్యులస్ 1 గురించి విన్నారు కదా. ఎక్స్ మాడ్యులస్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అదే మాడ్యులస్ -x ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అంటే మాడ్యులస్లో పాజిటివ్ టర్మ్ ఉంటే పాజిటివ్నే ఉంటుంది, నెగిటివ్ టర్మ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి. మాడ్యులస్ ఇక్కడ ఎల్సిఎం తీయండి. మాడ్యులస్ లోపల 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 1 జా -2 ఇక్కడ మైనస్ ఇంకోటి -1 1 జా 1 మాడ్యులస్ -1. ఓకే ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2 మాడ్యులస్ ఇక్కడ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి కాబట్టి కలిపేశాను. ఓకే /2 -1 మాడ్యులస్ని ఇప్పుడు పాజిటివ్గా రాసుకోండి. అంటే మాడ్యులస్లో -3/2 ఉంది. ఇప్పుడు దాన్ని పాజిటివ్గా రాసుకోండి. ఎందుకు నెగిటివ్ ఉంటే అది ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది. 2 × 3/2 × -1 ఓకే సారీ -1 ఇక్కడ చూడండి ఇది మాడ్యులస్ లోపల -3/2 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేసినాం +3/2 రాసుకున్నాం. డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్ అంటే ఇంకేం మిగిలింది 3 - 1 3లో కల్లా 1 పోతే 2 ఓకే వచ్చేసింది. ఇదంతా ఏది x = -1 చేస్తే ఓకే. ఇప్పుడు x = ఏం తీసుకున్నాము x = -1 అయిపోయింది. ఇప్పుడు 0 తీసుకుందాం 0 మళ్ళీ ఇప్పుడు ఇదే g ఆఫ్ x లో సబ్స్టిట్యూషన్ చేయండి. 2 మాడ్యులస్ x బదులు ఎంత 0 మైనస్ అంటే g ఆఫ్ 0 = ఓకే 1/2 మాడ్యులస్ -1 ఓకే ఇక్కడ చూడండి 2 మాడ్యులస్ ఇక్కడ 0లో కల్లా -1/2 పోతే -1/2 ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. అదే మనకి 0 ఇప్పుడు 2లో కల్లా 0 పోతే ఎంత అంటే 0 అదే 0లో కల్లా -2 పోతే -2నే ఆన్సర్ అర్థమైందా. 2లో కల్లా 0 పోతే 0 అదే 0లో కల్లా -2 పోతే -2 ఓకే. ఇవి అందుకే ఇప్పుడు 0లో కల్లా -1/2 పోతుంది కాబట్టి -1/2నే ఉంటుంది -1 ఓకే. ఇది నెగిటివ్ నెంబర్ ఉంది. నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది పాజిటివ్ కాబట్టి 2 × 1/2 నెగిటివ్ నెంబర్ పాజిటివ్లో రాసుకున్నాను -1 డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్ ఇంకా ఏం మిగిలింది 1 - 1 1 - 1 ఆన్సర్ ఎంత 0 ఓకే 0 వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 0 అయిపోయింది ఓకే. ఇప్పుడు 1 అప్లై చేద్దాం x = 1 g ఆఫ్ x f ఆఫ్ x బదులు 1 అనమాట ఓకే. అప్లై చేద్దాం 2 మాడ్యులస్ 1 తర్వాత -1/2 మాడ్యులస్ -1 ఓకే. 2 ఎల్సిఎం చేయండి 2 క్రాస్ మల్టిప్లికేషన్ 2 1 జా 2 -1 ఓకే -1 సబ్స్టిట్యూషన్ చేసి రాసుకుంటూ వెళ్ళడమే 2లో కల్లా 1 పోతే 1/2 -1 ఓకే. ఇక్కడ చూడండి మాడ్యులస్లో మనకి పాజిటివ్ టర్మ్ ఉంది అంటే పాజిటివ్నే కాబట్టి 2 × 1/2 -1 డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్ 1లో కల్లా 1 పోతే 0 ఓకే ఇక్కడికి అయిపోయింది. తర్వాత x = ఇప్పుడు ఎంత తీసుకోవాలి 1 అయిపోయింది 2 తీసుకుందాం ఇప్పుడు 2 g ఆఫ్ 2 ఓకే g ఆఫ్ 2 అంటే ఇక్కడ చూడండి మనకి కండిషన్ ఏంది 2 అప్లై చేద్దాం
2 ఎక్స్ బదులు ఎంత 2 అప్లై చేయాలి 2 - 1/2 -1 ఓకే ఎక్స్ బదులు 2 ఇక్కడ 0 -1 0 అలాగనే 1 2 ఇప్పుడు అవన్నీ అప్లై చేస్తున్నాం ఏ సెట్లో ఉండేవి మాత్రమే 2 ఎల్సిఎం చేయండి 2 క్రాస్ మల్టిప్లికేషన్ 2 2 జా 4 - 1 ఓకే -1 ఓకే ఇక్కడ చూడండి 2 మాడ్యులస్ 4 లోకల్ 1 పోతే 3/2 -1 ఇక్కడ చూస్తే మనకి ఏమొస్తుంది 2 ఇంటూ ఇది పాజిటివ్ టర్మే 3/2 కాబట్టి మనం 3/2గా రాసుకున్నాం అంటే మాడ్యులస్ తీసేస్తున్నాం ఓకే డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్ 3 లోకల్ 1 పోతే ఇక్కడ చూడండి 3 - 1 మిగిలింది 3 - 1 చేస్తే 2 వస్తుంది ఇక్కడ చూడండి మనకి సేమ్గా అంటే ఎఫ్ ఆఫ్ -1 అలాగనే జీ ఆఫ్ -1 ఆన్సర్ ఎంత వచ్చింది గమనియండి ఎఫ్ ఆఫ్ ఇక చూడండి ఎఫ్ ఆఫ్ -1 అప్లై చేసిన జీ ఆఫ్ -1 అప్లై చేసిన ఇక్కడేమో 2 వచ్చింది ఇక్కడ కూడా 2 వచ్చింది కాబట్టి 2 అలాగనే ఎఫ్ ఆఫ్ 0 కదా తర్వాత 0 అప్లై చేసాం జీ ఆఫ్ 0 అప్లై చేస్తే ఇక్కడ చూడండి మీరు బాగా గమనియండి ఎఫ్ ఆఫ్ 0 అప్లై చేస్తే ఏమొచ్చింది 0 వచ్చింది ఎఫ్ ఆఫ్ ఇక్కడ కూడా 0 అప్లై చేస్తే 0నే వచ్చింది ఓకే తర్వాత ఎఫ్ ఆఫ్ తర్వాత 1 అప్లై చేద్దాం 1 జీ ఆఫ్ 1 ఓకే ఎఫ్ ఆఫ్ 1కి చెక్ చేద్దాం ఎఫ్ ఆఫ్ 1 అప్లై చేస్తే ఏమొచ్చింది 0 వచ్చింది ఓకే జీ ఆఫ్ 1 అప్లై చేస్తే 0నే వచ్చింది కాబట్టి 0 ఎఫ్ ఆఫ్ తర్వాత -2 అప్లై చేసినాం 2 అప్లై చేస్తే ఏమొచ్చింది 2 వచ్చింది ఇక్కడ మరి ఇక్కడ దీంట్లో 2నే వచ్చింది ఇక్కడ కూడా 2నే వచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ ఆన్సర్స్ వచ్చినాయి మళ్ళీ ఆ ఆన్సర్లు గమనియండి 0 2 0 2 0 2 కదా అవన్నీ ఎక్కడున్నాయి బీ సెట్లో ఉన్నాయా ఇక్కడ చూడండి మీరు ఏ అప్లై చేస్తే బీలో ఉండేటివి రావాలి అవును బీలో ఉండేటివి వచ్చినాయి 0 2 అన్నిటితో మనకు సంబంధం లేదు అందులో ఉండేటివి వచ్చినాయా లేదా మనకి ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి దేర్ఫోర్ ద ఫంక్షన్ F and G are equal అంతే ఆన్సర్ ఓకే స్టూడెంట్స్ నోట్ డన్ ఏం లేదు ఫస్ట్ ఎక్స్ బదులు ఏ సెట్లో ఉండేటివన్నీ అప్లై చేయాలి ఎందుకంటే ఏ సెట్లో ఉండేటువంటి ఇక్కడ బిలాంగ్స్ టు ఏ అని చెప్పడం జరిగింది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్లో ఉండేటి మాత్రమే అప్లై చేయండి అందుకే ఎక్స్లో ఉండేటి మాత్రమే అప్లై చేసాం మళ్ళీ ఆన్సర్లు మనకి ఏం రావాలి బీలో ఉండేటివి రావాలి అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్లో అలాగనే జీ ఆఫ్ ఎక్స్లో అప్లై చేసిన తర్వాత అవి రెండు ఈక్వల్ వస్తాయా లేదా వచ్చినాయి ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి మనకు ఆన్సర్ ఇప్పుడు ఈక్వల్ దానికే ద ఫంక్షన్ ఎఫ్ అండ్ జీ ఆర్ ఈక్వల్ అని రాశాను ఓకే నోట్ డౌన్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఎక్సైజ్ 1.3లోని లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి 4 మార్క్స్ రావచ్చు ఓకే కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి మనకి ఈ లెసన్లో నుంచి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ మళ్ళీ ఈ వీడియో తర్వాత M10 సెకండ్ లెసన్ ఇంట్రడక్షన్ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ చాయిస్ అనేటివి ప్రిపేర్ అవ్వండి మనకి మల్టిపుల్ చాయిసెస్ మెయిన్గా 1 మార్క్ రానికి అవకాశం ఉంటుంది ఇవే క్వశ్చన్స్ మనకి మేబీ కొన్ని రావచ్చు జేఈఈ ఎంసెట్కి కూడా ఓకే ఎంసెట్కి అయితే ఖచ్చితంగా రావచ్చు ఓకే ఇక్కడ చూడండి షో దట్ ద ఫంక్షన్ F2 R అంటే రియల్ నంబర్ 2 అంటే ఇన్పుట్ రియల్ నంబర్ చేస్తే -1 x <1 అంటే 1 కంటే -1 కంటే తక్కువ 1 కంటే తక్కువ అనేది ఆన్సర్ అనేది రావాలి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x బై 1 ప్లస్ మాడ్యులస్ x బిలాంగ్స్ టు R ఈజ్ 1 1 అండ్ ఆన్ టు ఫంక్షన్ ఇక్కడ బాగా వినండి క్వశ్చన్ ఏంది ఇక్కడ రియల్ నంబర్ అంటే నువ్వు ఇన్పుట్ ఎక్స్ బదులు ఇన్పుట్ రియల్ నంబర్ ఇస్తే అదే ఈ కండిషన్ ఈ రియల్ నెంబర్ అంటే 1 కానీ మైనస్ ప్లస్లు కానీ పాజిటివ్ కానీ నీ ఇష్టము ఏవన్నా తీసుకోవచ్చు బైలో ఉండేటివి కానీ ఏవన్నా తీసుకోవచ్చు వాటిని అన్నిటిని కానీ నువ్వు ఇన్పుట్ చేస్తే నీకు అవుట్పుట్ కేవలము ఏం రావాలి 1 -1 1 మాత్రమే రావాలి అంటే 0 కూడా లెండింగ్ ఓకే అంటే -1 కంటే ఇప్పుడు నంబర్ లైన్ ఉంది కదా మనకేంది -1 0 1 ఈ 3 మాత్రమే నీకు ఆన్సర్ రావాలి అదే ఇక్కడ కండిషన్ అనమాట డిఫైన్డ్ బై అంటే నువ్వు రియల్ నెంబర్ బదులు ఏదన్నా అప్లై చేయి కానీ నీకు మాత్రం ఏం రావాలి -1 0 1 మరి ఇలా నువ్వు అన్నీ అప్లై చేసినాక -1 0 1 గానా వచ్చి ఇక్కడ చూడండి ఫంక్షన్లో మీరు అప్లై చేస్తే అప్పుడు 1 1 అవుతుందా ఆన్ టు ఫంక్షన్ అవుతుందా కాదా అని కనుక్కోమంటున్నారు అంటే 1 1 అవ్వాలంటే ఏంది మనం అప్లై చేసే ప్రతి ఒక్కదానికి ఒక ఇమేజ్ అనేది కలిగి ఉండాలి ఏది
అవుట్పుట్ ఒక్కొక్క ఇమేజ్ అనేది ఆన్ టు అంటే ప్రతి అక్కడి నుంచి అంటే మనకి అవుట్పుట్ వచ్చింటాయి కదా వాటన్నిటికీ ఒక మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి, పేర్ ఇమేజ్ కలిగి ఉండాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అంతకంటే ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్ మనం దీని గురించి ఒక రెండు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో కూడా చదివినాం దీని గురించి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 0 కంటే ఎక్కువ అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడనే కన్ఫ్యూజ్ అయ్యేది బాగా వినండి. మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్, అదే మైనస్ మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్. ఇది అందరికి మనకు తెలిసిన కామన్ పాయింట్. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, గమనియండి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ 0 కంటే ఎక్కువైంది అనుకో, ఒకవేళ దానికి మాడ్యులస్ అప్లై చేసామనుకోండి పాజిటివ్ టర్మ్ వస్తుంది, అంటే ఎక్సే వస్తుంది. అదే 0 కంటే తక్కువ మాడ్యులస్లో కాదు, ఇక్కడ బాగా వినండి. ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ ఉందనుకోండి, దానికి నువ్వు మాడ్యులస్ అప్లై చేసినా అది ఏమవుతుందంటే నీకు నెగిటివ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ రెండు కండిషన్ల మీద దాన్ని చేసుకోవాల్సిందే. నువ్వు ఎక్స్ 0 కంటే ఎక్కువ అన్నారు అనుకోండి, అది మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. మన స్పెసిఫిక్గా కండిషన్ చెప్పినప్పుడు ఇది. ఒకవేళ ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ అయినప్పుడు అప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుందంటే మనకి మైనస్ ఎక్స్ అనేది అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఈ కండిషన్ ఎప్పుడు 0 కంటే తక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్లో మైనస్ ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్? మనకు స్పెసిఫిక్గా కండిషన్ చెప్పినప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అందుకు మనము ఇక్కడ దాని గురించి టాపిక్ అనేది మాట్లాడడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఇది ఒక్క కండిషన్ మర్చిపోద్దండి. ఓకే, మాడ్యులస్ ఎక్స్ ఎప్పుడు 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, అదే మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎప్పుడు వస్తుంది, 0 కంటే తక్కువ ఉన్నప్పుడు, మనకు కండిషన్ చెప్పినప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనం 1 2 కేసులుగా చేద్దాం, ఆన్ టు 2 కేసులుగా చేద్దాం. ఎందుకు 2 కేసులుగా చేస్తామంటే ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ అంటే ఏమని చెప్పడం జరిగింది, ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, ఒకటి నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకు? 0 కంటే ఎక్కువ, 0 కంటే తక్కువ. అదే కదా ఇక్కడ చెప్పినది మనకి. ఎక్స్ వాల్యూ -1 అందుకు ప్లస్ ఒకటి ఏమో పాజిటివ్గా, ఒకటి నెగిటివ్గా. ఇక్కడ 1 ఫంక్షన్లో వేస్తాం. ఆన్ టు ఫంక్షన్లో ఒకటేమో పాజిటివ్గా, ఒకటేమో నెగిటివ్గా. ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఓకే, 0 కంటే తక్కువ అనమాట. ఓకే, ఇలా 4 సార్లు చేస్తాం. ఫస్ట్ కండిషన్ 1 అవ్వాలంటే రూల్ ఏంటండి మనకి, ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ అన్నప్పుడు పాజిటివ్లో మనం ప్లస్ ఎక్స్ రాసుకోవాలి, అదే నెగిటివ్ ఉన్నప్పుడు మైనస్ ఎక్స్ రాసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 1 అవ్వాలంటే మన కండిషన్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఓకే, ఎఫ్ ఆఫ్ x1 అంటే మనకు ఫంక్షన్ ఏంది, ఎక్స్ బై x1. చూడండి, ఎక్స్ బదులు 1 ప్లస్ ఇక్కడ చూడండి మనకు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, మనం ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాం, 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు చెక్ చేస్తున్నాం 1 ఉందా లేదా అని. ఓకే, మాడ్యులస్ x1 ఈక్వల్ టు ఎక్స్ అంటే మాడ్యులస్ ఎక్స్ బదులు ఇప్పుడు మనకి ఏమొస్తుంది, x1 వస్తుంది. ఈక్వల్ టు మళ్ళీ రెండోసారి ఫంక్షన్ రాయండి, x2 1 ప్లస్ మనం పాజిటివ్ ప్రకారంగా చేస్తున్నాం కాబట్టి మాడ్యులస్ 2 ఏమవుతుంది, x2 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, x1 ఇంటూ 1 ప్లస్ x2 ఈక్వల్ టు x2 ఇంటూ 1 ప్లస్ x1. దీంట్లో మనం పాజిటివ్ పరంగా చేస్తున్నాం, అందుకే మాడ్యులస్ ఎక్స్ ప్లస్గా రాయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ x1తో ఇంటూ చేయండి, x1 దీంతో ప్రతి ఒక్కదాన్ని x1 ఇంటూ 1 x1 ప్లస్ x1 ఇంటూ x1 ఇంటూ x2 ఈక్వల్ టు తర్వాత x2తో మల్టిప్లికేషన్ చేయండి, x1 ఇంటూ 1 x2 ప్లస్ x1 ఇంటూ x1 ఇంటూ x2. ఇక్కడ గమనిస్తే ప్లస్ x12 మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఓకే, అంటే రెండు సేమ్ ఉన్నాయి, 1 2 సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఇవి కావు, ఎందుకంటే ఇక్కడ 1 ఇక్కడ 2, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి, ప్లస్ x1 ఇంటూ x2, ఇక్కడ కూడా ప్లస్ x1 ఇంటూ x2 సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ x1 ఈక్వల్ టు x2 అంటే ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్లో పాజిటివ్ ప్రకారంగా మనకి x1 ఈక్వల్ టు x2 రావడం జరిగింది. అంటే ఏంది, వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ ఉన్నాయని అర్థం. అంటే ఎక్కడ పాజిటివ్లో. ఓకే, f ఈజ్ 1 1. ఓకే, ఇక్కడ క్లియర్ అయింది.
ఇప్పుడు నెగిటివ్ పరంగా కనుక్కుందాం. ఇక్కడ సేమ్ అంతే, కానీ నువ్వు మాడ్యులస్ ఎక్స్ బదులు ఇక్కడ +1 పెట్టినావు కదా. ఇప్పుడు నెగిటివ్ ప్రకారంగా ఇక్కడ >0 ప్రకారం చేస్తాం. ఇక్కడ నెగిటివ్ 0 కంటే తక్కువ ప్రకారంగా చేస్తున్నాం. 0 కంటే తక్కువ ప్రకారంగా చేసినప్పుడు మనకి మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుందని చెప్పాను, -x అవుతుంది. ఆ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా f(x1) = f(x2)నే వాడతాం. ఎందుకు, మనకి అదే కదా 1 అవుతుందా లేదా కనుక్కోవడానికి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెగిటివ్ పరంగా ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ అప్లై చేద్దాం. x1/1 బాగా చూడండి, ప్లస్ ఉంది కాబట్టి నేను ప్లస్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ ఇప్పుడు నెగిటివ్ పరంగా చేస్తున్నాం. అంటే ఏంది, x1, x2 ఏంది <0 0 కంటే తక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ -1 ఉంది, మనకు అవే ఆన్సర్లు రావాలి. మాడ్యులస్ x1 ఏమవుతుంది, 0 కంటే తక్కువ అయినప్పుడు -x1 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, -x1 = మళ్ళా x2/1 ప్లస్ మాడ్యులస్ x2 ఏమవుతుంది, -x2 అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమవుతుందా. ఇక్కడ నెగిటివ్ పరంగా చేస్తున్నాం, పాజిటివ్ పరంగా మాడ్యులస్ x1 అయిపోయింది, అక్కడ పాజిటివ్. కానీ నెగిటివ్ పరంగా మనం చేయాలి. ఎందుకు, ఇక్కడ -1 మనకి +1 రావాలి, -1 రావాలి. ఓకే, రెండింటి ప్రకారం చెక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ +(-) అంటే x1/1 - x1 = x2/1 + x2. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ >0 కాబట్టి మనము ప్లస్ తీసుకున్నాం. మాడ్యులస్లో ఒకసారి ప్లస్గా ఒకసారి మైనస్గా చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, +(-) అయింది చూడండి. x1 × 1 - x2 = x2 × 1 - x1. ఓకే, x1తో మల్టిప్లికేషన్ చేయండి. ఇంకా x1 - x2 x1తో మల్టిప్లికేషన్ చేస్తున్నా, x1 × x1, మళ్ళీ ఇది కూడా x1 × x2 తర్వాత ఏమొస్తుంది, x2 x1 × x2. ఇది సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్. ఇంకేమొస్తుంది, x1 = x2 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా చూడండి, నెగిటివ్ పరంగా కూడా పాజిటివ్ పరంగా సేమ్ వచ్చేస్తుంది మనకి. అంటే f is 1 ఓకే, అంటే నువ్వు ఇక్కడ బాగా గమనించండి, అంటే ఈ మాడ్యులస్లో ఒకసారి ప్లస్గా పెట్టినా నీకు 1 అవుతుంది, మైనస్ పెట్టినా 1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఆన్2 మీరు ఇది రాసుకోండి, నేను రఫ్ చేస్తాను. ఇప్పుడు 1 అయిపోయింది. 1 ప్రకారంగా మనకి ఓసారి ప్లస్గా చెక్ చేసినాం, ఓసారి మైనస్గా చెక్ చేసినాం, 1 వచ్చేసింది. ఓకే, క్లియర్. మైనస్గా చెక్ చేస్తున్నప్పుడు మాడ్యులస్ x1 ఏమవుతుందంటే -x1 అవుతుంది, మాడ్యులస్ x2 ఏమవుతుందంటే -x2 వస్తుంది. ఇక్కడ మాత్రం ప్లస్గా ఉన్నప్పుడు ప్లస్గానే ఉంటాయి. ఇది ఒక్కటి కండిషన్, మీరు అందుకే ఇది రాశాను నేను. మనకి స్పెసిఫిక్గా చెప్పినప్పుడు ఒకవేళ దీని లోపల మైనస్గానే ఉండింటే అప్పుడు మనకి పాజిటివ్ అవుతుండే. ఓకే, ఇప్పుడు ఆన్2 చెక్ చేద్దాం. పాజిటివ్ పరంగా చెక్ చేద్దాం, నెగిటివ్ పరంగా చెక్ చేద్దాం. ఆన్2 అవ్వాలంటే ఏంది, ఈ ఫంక్షన్లో x వాల్యూ కనుక్కొని మనము అది ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ ఇది f(x)(y)లో x వాల్యూ కనుక్కొని మళ్ళీ ఫంక్షన్లో అప్లై చేస్తే మనకి y వాల్యూ వచ్చిందంటే అప్పుడు ఏమవుతుంది, ఆన్2 ఫంక్షన్ అవుతుంది. కాబట్టి చూద్దాం, నేను రఫ్ చేయొచ్చు, మీరు ఇదైతే రాసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఆన్2 ప్రకారం వెన్ పాజిటివ్గా చెక్ చేద్దాం. ఇప్పుడు x పాజిటివ్, మాడ్యులస్ x ఏమవుతుంది, పాజిటివ్ పరంగా x అవుతుంది. పుట్ f(x) = y. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, f(x) = x/1 + మాడ్యులస్ x. f(x) అంటే ఏంది మనకి y కదా, y x/1 ప్లస్ మాడ్యులస్ x. మనం ఇప్పుడు పాజిటివ్ పరంగా తీసుకుంటాం, x ఏమవుతుంది, +x అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, x వాల్యూ కనుక్కుందాం. ఆ x వాల్యూ తీసుకొని మళ్ళీ ఇందులో ఫంక్షన్లో అప్లై చేస్తే మనకి y వచ్చిందంటే ఖచ్చితంగా అది 1 అవుతుంది పాజిటివ్ పరంగా. నెగిటివ్ పరంగా తెలియదు, మరి చూద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, y × 1 + x = x. xతో మల్టిప్లికేషన్ చేయండి, y × y1 y ప్లస్ y × x yx. ఓకే, = x. ఓకే, xలన్నీ పక్కకి తెచ్చుకోండి, అంటే ఏమొస్తుంది, x
ఇది ప్లస్ అవతల పోతే మైనస్ వైఎక్స్ ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు వై అలాగనే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీస్తే 1, ఎక్స్ బయట తీసాం కాబట్టి మైనస్ వై ఈక్వల్ టు వై. ఇప్పుడు ఎక్స్ మనకు వాల్యూ కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఇది ఎక్స్ పక్కన ఇది అంతా ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వై బై వై 1 మైనస్ వై. ఓకే చూడండి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఈ ఎక్స్ వాల్యూ తీసుకొని వచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు మళ్ళీ వై వాల్యూ వస్తే అది 1 1 అవుతుంది. దేని ప్రకారంగా? పాజిటివ్ పరంగా, ఇంకా నెగిటివ్ చేయలేదు. ఓకే ఇక్కడ ఇది నేను రఫ్ చేసేస్తాను, నేను మళ్ళీ రాస్తాను మీకు అక్కడ రఫ్ చేసి ఇదంతా ఆన్సర్ కనుక్కున్న తర్వాత. ఓకే క్లియర్. ఓకే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుదాం. ఇంకా నేను రఫ్ చేస్తా చూడండి, ఇది తర్వాత మీరు రాసుకోండి. ఓకే ప్రెస్ చేసేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని రాసుకోండి. ఓకే సబ్స్టిట్యూట్ x equal to y by 1 minus y in f of x equal to x by 1 plus x modulus x. ఓకే x బదులు సబ్స్టిట్యూషన్ f of x అంటే ఎంత? y by y minus y ఈక్వల్ టు x అంటే ఎంత? y by y minus y by 1 plus modulus. ఇప్పుడు చూడండి మాడ్యులస్ అనేది అప్లై చేయాలి. ఎక్స్ వాల్యూ మనకెంత ఇప్పుడు? y by 1 plus y. ఓకే ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం పాజిటివ్, అంటే ఇటు పక్క మనకి ఏం మైనస్ లేవు కదా, కాబట్టి ఇదంతా ఏమవుతుంది? పాజిటివ్నే అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ నుంచి చేస్తున్నాను ప్రాబ్లం నేను. ఇక్కడ చూడండి ఇది సారీ ఇక్కడ మైనస్ నేను అప్లై చేయాల్సింది మైనస్. ఇప్పుడు చూడండి మనకి ఇది నెగిటివ్ టర్మ్ మొత్తం, చూడండి ఆ టర్మ్ మొత్తం మనకి నెగిటివ్నా? కాదు, పాజిటివ్నే. ఎందుకు? దీని లోపల మైనస్ ఉంది, అది పట్టించుకోవద్దండి. ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఉంటే అప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనకు అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఇది మొత్తం పాజిటివ్లోనే ఉంది, అంటే వై బై 1 మైనస్ వై అని పలుకుతున్నాం, అంటే ఫస్ట్ వై ప్లస్తోనే పలుకుతున్నాం కాబట్టి అది ఏం చేంజ్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇంకా దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి ఈక్వల్ టు y by 1 minus y by, ఇప్పుడు మనకి ఇది మాడ్యులస్ తీసేద్దాం, 1 ప్లస్ y by 1 మైనస్ y. ఓకే మాడ్యులస్ తీసేస్తాం ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఏం లేదు మనకి, కాబట్టి మనము పాజిటివ్గా రాసుకున్నాం. ఇది కాదు నెగిటివ్ టర్మ్, ఫస్ట్లో నేను చెప్తున్నది. ఇగో ఫస్ట్లో మనకి మైనస్ ఉంటే అప్పుడు మాట్లాడుతుంటాం ఏమన్నా. ఓకే ఇప్పుడు చూడండి మాడ్యులస్ తీసేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎల్సిఎం చేద్దాం. y by y మైనస్ y బై ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఏమవుతున్నప్పుడు 1 మైనస్ వై అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 మైనస్ వై ఇంటూ 1 మైనస్ వై అవుతుంది ప్లస్ వై. ఇక్కడ చూడండి డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది? వై బై 1 మైనస్ వై ప్లస్ వై మిగిలింది. చూడండి ఇక్కడ డినామినేటర్ 1 మైనస్ వై, న్యూమరేటర్ 1 మైనస్ వై క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డినామినేటర్లో చూస్తే ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్, ఇంకేం మిగిలింది? వై బై 1 మిగిలింది. వై బై 1 ఆన్సర్ ఎంత? వైనే. అంటే పాజిటివ్ పరంగా ఇది ఏమవుతుంది? ఆన్ టు అవుతుంది. ఓకే ఇప్పుడు మనం నెగిటివ్ పరంగా కూడా ఆన్ టు అవుతుందా లేదా కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలంటే ఇక్కడ అదే చెప్తున్నది, ఎక్స్ వాల్యూ నువ్వు నెగిటివ్ రావాలి, పాజిటివ్ 1 రావాలి. ఇక్కడ అందుకే మనము -1 + 1గా రాసుకున్నాం. ఇక్కడ మాడ్యులస్లో మనకి పాజిటివ్ అప్లై చేస్తాం, నెగిటివ్ అప్లై చేస్తాం. అందుకు ఆ మాడ్యులస్ కిందనే మనం ఒకసారి పాజిటివ్గా చేస్తున్నాం, ఒకసారి నెగిటివ్గా చేస్తున్నాం. 1 1 ఆన్ టు. ఓకే క్లియర్. ఓకే ఇప్పుడు మనకు పాజిటివ్ పరంగా వై వచ్చింది, ఇప్పుడు నెగిటివ్ పరంగా ఇక్కడ చేస్తాను. మీరు నేను రఫ్ చేస్తాను, మీరు రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. పాజిటివ్ పరంగా మనకి ఆన్ టు అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ పరంగా చూద్దాం. నెగిటివ్ పరంగా అన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? -5. ఇందాక కేస్ 2 చేశాను కదా, -2 సేమ్ అలాగనే. ఓకే ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. f of x ఈక్వల్ టు x బై 1 ప్లస్ మాడ్యులస్ ఎక్స్. f of x అంటే ఏంటంటే మనకి y కదా. ఓకే y ఆన్ టులో x బై 1 ప్లస్ ఇక్కడ చూడండి మాడ్యులస్ ఎక్స్. ఇప్పుడు మనం నెగిటివ్ పరంగా చేస్తున్నది, నెగిటివ్ పరంగా చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? -x. ఓకే y ఈక్వల్ టు x బై ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చింది, n ప్లస్ ఇంటూ మైనస్. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ సేమ్ అలాగనే చేస్తాం. ఏమంటే అక్కడ ప్లస్ బదులు మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ బదులు ప్లస్ వస్తుంది. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్. ఓకే ఎక్స్ వైతో మల్టిప్లికేషన్ చేయండి, వై ఇంటూ వై, వై ఇంటూ 1 వై, ఇదేమవుతుంది? ఎక్స్ వై అవుతుంది. ఓకే ఈ వైఎక్స్
వై ఎక్స్ అవుతుంది, ఇంటూ చేశాను అనమాట వైతో ఎక్స్. మనం ఇప్పుడు ఎక్స్లన్నీ పక్కకి తెచ్చుకుందాం. ఎక్స్లన్నీ పక్కకి తెచ్చుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇది మైనస్ అవతల పోతే ప్లస్ వై ఎక్స్, ఇంకా ఇది ఈక్వల్ టు యువతలు ఉంది కాబట్టి వై. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామన్ ఇద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 1 + y ఈక్వల్ టు వై అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఏం కావాలో ఎక్స్ వాల్యూనే కదా కావాల్సింది, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ పక్కన ఇదంతా ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే ఎక్స్ ఈక్వల్ టు వై బై 1 + y. చూడండి ఇక్కడ ఏమో ఎక్స్ వాల్యూ ప్లస్ తీసుకుని ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏది ఈ ఫంక్షన్లో మనకు వై వచ్చిందంటే అది ఆన్2, లేకపోతే లేదు. మన ఫస్ట్ నుంచి నేర్చుకునేది అదే కదా. ఓకే, చూద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు వై బై 1 + y ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 + మాడ్యులస్ ఎక్స్. ఓకే, ఈక్వల్ టు ఓకే మనం ఫంక్షన్ రాసుకుందాం. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1, ఇక్కడ నెగిటివ్ పరంగా చేస్తుంది, మనకి మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది -x, కాబట్టి -x. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. బాగా గమనియండి, ఇక్కడ మనకి మాడ్యులస్ -x ఎందుకు, మనం ఇప్పుడు నెగిటివ్ పరంగా చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఫంక్షన్ మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, -x అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే ఇగో ఇక్కడ ప్లస్ మాడ్యులస్ కదా, మాడ్యులస్ ఎక్స్ బదులు ఏం చేయాలి, ఇప్పుడు మనం -x అనేది అప్లై చేయాలి. -x అప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ -x, కాబట్టి -x. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందో అది సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, వై బై 1 + y ఈక్వల్ టు ఎక్స్ ఎంత, వై బై 1 + y బై 1 మైనస్, చూడండి నేను మైనస్ అనేది అప్లై చేస్తాను, ఎక్స్ వాల్యూ ఎంత నాకు, వై బై 1 + y. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ చూడండి ఇది ఇంకా ఏం అక్కర్లేదు, మనం ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. 1y బై 1 + y బై, ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 + y ఇంటూ వై, 1 + yనే వస్తుంది, 1 + y డినామినేటర్ ఎల్సిఎం 1 + y. ఓకే, ఎల్సిఎం డినామినేటర్ 1 + y తీసాను, క్రాస్ మల్టిప్లికేషన్ 1 + y ఇంటూ 1. ఓకే, ఇక్కడ మైనస్ బట్టి -y, డినామినేటర్ నోమినేటర్ సేమ్, ఇంకా y బై ఈ డినామినేటర్ ఏం మిగిలింది మళ్ళీ 1 + y -y, ప్లస్ y -y క్యాన్సల్, y బై 1 వచ్చింది. y బై 1 అంటే ఏంది, y అంటే దేర్ఫోర్ నెగిటివ్ పరంగా కూడా ఇక్కడ చూడండి, నెగిటివ్ పాజిటివ్ పరంగా ఎఫ్ ఈస్ ఆన్2, ఏది x > 0 ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ కూడా దేర్ఫోర్ ఎఫ్ ఈస్ ఏంది ఆన్2నే అవుతుంది. ఇక్కడ కూడా నెగిటివ్ పరంగా కూడా మనకి ఏమొచ్చింది, సారీ గ్రేటర్ దాన్ 0 ప్రకారం కూడా ఆన్2 అయింది. x <0 బదులు కూడా ఏంది ఆన్2 అయింది. ఇది అన్నమాట ఆన్సర్. ఏం లేదు, మీకు ఒక్కటే మాడ్యులస్ ఎక్స్ బదులు -x అనేది అప్లై చేయాలి. ఎప్పుడు నువ్వు నెగిటివ్ పరంగా చేస్తున్నప్పుడు, పాజిటివ్ పరంగా అప్లై చేస్తున్నప్పుడు పాజిటివ్నే చేసుకొని 1 ఆన్2 అని కనుక్కుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, చివరిదాకా విన్నందుకు. ఓకే, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ఎవ్వరికి రిప్లై ఇవ్వకుండా ఉండను. మేబీ రిప్లై లేట్ అవుతుందేమో అంటే పని వల్ల, కానీ తర్వాత మాత్రం రిప్లై అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.